అటు బీఆర్ఎస్ కూడా ప్రచార హోరు పెంచింది. మాగంటి సునీత తరపున హైదరాబాద్ షేక్పేట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలవటం ఖాయమన్నారు. మాగంటి సునీత భారీ మెజారిటీతో గెలుస్తారన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. పేదలకు కేసీఆర్ ఇళ్లు కట్టిస్తే హైడ్రా పేరుతో ఇళ్లను కూల్చిన ఘనత కాంగ్రెస్ ది అన్నారు కేటీఆర్. ఇందిరాగాంధీ గారు అన్నారు గరీబీ హటాओ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబోంకో హటాओ, గరీబోంకో బేదఖల్ కరో, గరీబోంకో బేఘర్ కరో. అంటే ఇల్లు లేకుండా బయటికి మెడల్ పట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నీలమట్టం చేసిండు. ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిపోయింది, ఎట్లా ఎంత అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని శీర్షికల్లో అన్ని విధాలుగా టాప్లో ఉండే తెలంగాణ రాష్ట్రం. ఎకనామిక్ గ్రోత్లో అంటే సంపద సృష్టించడంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ ఇవాళ చూస్తే బాధ అవుతున్నది.